ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హైదరాబాద్ నిజామాబాద్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 10 చోట్ల, ఇటు హైదరాబాదు అలాగే నిజామాబాద్లో కలిపి మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఏసీబీ దాడులు అనేవి కొనసాగుతున్నాయి. 3 సంవత్సరాల క్రితం ఎక్సైజ్ సూపరింటెండెంట్గా మల్లారెడ్డి విధుల్లో చేరాడు. ఇటీవల ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో ఈరోజు తెల్లవారుజామున ప్రత్యేక బృందాలు నిజామాబాద్కు చేరుకున్నాయి. అక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఆఫీసుల్లో విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల సిబ్బందిని కూడా విచారించారు. ప్రగతి నగర్లో మల్లారెడ్డి అద్దెకుంటున్నటువంటి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లభించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామునే మొత్తం 10 చోట్ల నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి మల్లారెడ్డి మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే 10 బృందాలు ఇటు హైదరాబాదు మత్స్యబొల్లారంలో అలాగే నిజామాబాద్లో కూడా ఏకకాలంలో 10 బృందాలు దాడులు చేశాయి. ఆయన ఇళ్ళు, ఆఫీసులు అలాగే బంధువులు, ఫ్రెండ్స్ అన్ని ఇళ్లలో కూడా 10 బృందాలు దాడులు చేసి కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఎప్పుడైతే సూపరింటెండెంట్గా ఆయన బాధ్యతలు చేపట్టాడో ఈ 3 సంవత్సరాల వ్యవధిలోనే కోట్లు కూడబెట్టినట్టుగా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. సో ఏసీబీకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు అన్ని చోట్ల తనిఖీలు చేశారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే భూములకు సంబంధించి అలాగే బంగారం కావచ్చు, ఇతరత్ర నగదుకు సంబంధించి కొన్ని కీలకమైన పత్రాలు కూడా లభించాయి. వాటి విలువే దాదాపు కోట్లు ఉంటుంది. అది ఎన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు, ఎంత మేరకు అవినీతి చేశాడు, ఇవన్నీ కూడా ఎక్కడ ఎవరి పేరు మీద బినామీలుగా పెట్టాడు, ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లోనే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఉదయం నుంచి ఈ దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏసీబీ తెలంగాణలో చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. ఎవరైతే అధికారులు తమ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రజల నుంచి ఈ విధంగా అవినీతి సొమ్ముని కూడబెట్టుకుంటున్నారో, ప్రజల్ని పట్టి పీడించి ప్రతి ఒక్క దానికి లంచాలు వసూలు చేసి కోట్లు కూడబెట్టుకున్నారు, వాళ్ళ లిస్ట్ అంతా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. మొన్న నరహరికి సంబంధించి ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద ఆయన అవినీతి తిమింగలంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. 100 కోట్లు, దాదాపు 3 కోట్ల రూపాయలు డబ్బులే కనిపించినాయి. ఇంకా నగలు కావచ్చు, ఇంకా భూములకు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఇంకా దానికి అదనం అనమాట. అంతకుముందు మోహన్ నాయక్, అతని దగ్గర కూడా కొన్ని 100 కోట్లు లభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు మళ్ళీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వ్యవహారం. సో ఇంకా ఈ అవినీతి తిమింగలాలు, ఈ అవినీతి చేపలు ఏవైతే ఉన్నాయో వాటి భరతం పట్టడానికి ఏసీబీ సిద్ధమైపోయినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఉదయం నుంచి మొదలు పెడితే ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మధ్యాహ్నం దాటి సాయంత్రం వరకు ఈ సోదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి ఇక్కడ, దీనికి సంబంధించిన ఆధారాలతో సహా అధికారులు దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు తనిఖీల్లో ఇవన్నీ బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా మొత్తం మీద ఈ సాయంత్రానికి ఏసీబీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ సోదాలు చేశాం, ఎంతవరకు ఈ అవినీతి జరిగింది, ఎన్ని 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు, ఇవన్నీ కూడా అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది.